భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని వాదించడం కంటే అజ్ఞానం, అహంకారం మరొకట్లేదు. మన దేశంలో ఉన్నంత ఎన్నికల్లో పోటీ ప్రపంచంలో మరెక్కడా చూడం మనం. జీవనమరణ సమస్య ఉండవలసిన కంటే ఎక్కువ పోటీ. ఆ పోటీ నిజంగా జరగడం కోసం నిజమైన రాజకీయ స్వేచ్ఛలు, ప్రాథమిక హక్కులు, శాంతియుతంగా అధికారం మార్పిడి, ఎన్నికైన ప్రభుత్వాలే నిజంగా మంచో చెడో మనం వాళ్ళకి మద్దతు ఇచ్చామో వాళ్ళని కూర్చోబెట్టాం, వాళ్ళే అధికారం చెలాయిస్తున్నాయి. వెనకాల ఎవరో గోండాలు తండానో లేకపోతే సైన్యమో మరొకళ్ళు కాదు. రాజ్యాంగ సంస్థలు బలమైనవి ఉన్నాయి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి, స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ ఉన్నది. ప్రభుత్వానికి రోజు చురుకులేస్తుంది, ప్రతిదానికి అడ్డుపడుతుంది. ఏం చేసినా కోర్టులు ఏం చేస్తాయని చెప్పిన భయంతో ప్రభుత్వాలు జాగ్రత్త చేయాల్సి వస్తుంది. బలమైన ఫెడరల్ వ్యవస్థ ఉంది. ఒకప్పుడు పూర్తిగా కేంద్రీకరించిన ప్రజాస్వామ్యం. ఇప్పుడు అధికారం అంతా కూడా రాష్ట్రాల దగ్గరికి వచ్చింది. రాష్ట్రాల భవిష్యత్తుని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి నిర్ణయం కావట్లేదు. ఇన్ని భాషల్ని, ఇన్ని కులాలని, ఇన్ని మతాలు, ప్రపంచంలో అసలు ఇన్ని భాషల్ని, కులాలని, మతాలని సమన్వయం చేసుకుంటూ సామరస్యంగా, శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా కలిపిన సమాజం ఇంకోట్లేదు. 22 భాషలు ప్రపంచంలో ఇంకే దేశంలో మనం ఊహించలేం. అసలు 2 భాషలు అంటే తన్నుకు వస్తున్నారు చాలా దేశాలు. 22 భాషలు, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకే నిలయం ఈ దేశం. ఇక మనం ఊహించలేని కులాలు, వర్గాలు ఈ దేశంలో ఉన్నాయి. అయినా కూడా సహజీవనం సాధ్యమవుతోంది, స్వేచ్ఛ సాధ్యమవుతోంది. దాన్ని ప్రజాస్వామ్యం కాదంటే ప్రపంచంలో ప్రజాస్వామ్యం లేదు, ఎక్కడా లేదు. ఇది మూర్ఖులు చేసేవాదన, అజ్ఞానులు చేసేవాదన, అహంకారులు చేసేవాదన. దేశం బయట ఉన్నవాడైతే వీళ్ళు తక్కువ అని చెప్పను. అంటే అర్థం మన దేశం అన్ని అద్భుతంగా ఉన్నాను కాదు. గత 30 ఏళ్లుగా బహుశా భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలని నేను ఎత్తి చూపినంత బలంగా ఇంకెవరు ఎత్తి చూపలా. పరిష్కారాలు చూపెడుతూ లోపాలు ఉన్నాయి. అధికారం 3వ అంచెకి వెళ్ళాల, ఇంకా స్థానిక ప్రభుత్వాలకు వెళ్ళాల ఈ దేశంలో. అవినీతి సర్వత్రా ఇంకా రాజ్యం వెళ్తోంది. కొన్ని రంగాల్లో తగ్గినా కూడా మన కొన్ని రంగాల్లో పెరుగుతున్నది. రాజకీయ పార్టీలు సొంత ఆస్తుల్లాగా చలామణి అవుతున్నాయి, వ్యక్తుల ఆస్తులు, కుటుంబ ఆస్తులుగా. ఎలక్షన్లో ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, లోపరుచుకోవడం కోసం డబ్బుల పంపిణీ, ఏదో రకం వసిపరుచుకోవటం, కానీ కోట్లాది రూపాయల ఖర్చు. అది మన రాజకీయంలో అంతర్భాగం. ముఖ్యంగా మన కొన్ని రాష్ట్రాల్లో, మన రాష్ట్రాల్లో చట్టబద్ధ పాలన కాగితం మీద ఉంది, కానీ వాస్తవానికి అందట్లో బడుతున్న వాడిదే భారీగా ఉంది. ఇవన్నీ మార్చాలి. కానీ ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం. అంటే ప్రజాస్వామ్యం ఒక్కరోజున ఇలా అంటే వచ్చేది కాదు. ఒక ఆర్డర్ ఇస్తే వచ్చేది, ఒక చట్టం చేస్తే వచ్చేది కాదు. ఆ ప్రజాస్వామ్య స్పృహ ఇంకా సమాజంలో అన్ని వర్గాలకు వెళ్ళలేదు.